ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైతే బాగుండిద్ది అనుకుంటున్నావు? సీఎం జగన్మోహన్ రెడ్డి అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు సార్? ఈ కోవిడ్ టైంలో, పాండమిక్ టైంలో తర్వాత కూడా ఆఫ్టర్ బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరికీ సంక్షేమ పథకాలు బాగా అందాయి అనుకుంటున్నాను 90%. అండ్ మోస్ట్లీ ప్రోగ్రామ్స్ అన్నీ బాగున్నాయి నవరత్నాలు అనేది. ఐ మీన్ లో లెవెల్ ఆడియన్స్కి, పీపుల్కి అందరికీ హ్యాపీగా ఉంది ఆయన పరిపాలనలో. లైక్ ముసలి వాళ్ళు కానీ ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం కానీ, రేషన్ కానీ ఇంటికి వెళ్ళేసి ఇవ్వడము, అదంతా బాగుంది. సార్ ఇన్ని పథకాలు పెట్టి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? సోమరిపోతులను చేయడము అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇచ్చి కూర్చోబెట్టి మేపడం అనేది సోమరిపోతనం అనేసి నా ఒపీనియన్. పని చేసుకోలేకుండా ఉండి ఇంట్లో ఉండి ఏమీ చేయలేని వాళ్ళకి ఇటువంటి హెల్ప్ చేయడం అనేది హ్యూమానిటీ అని నా ఒపీనియన్ చెప్తున్నానండి. సార్ ఇప్పుడు గత ఎన్నికల్లో చంద్రబాబు గారు గెలిచారు కదా, అప్పుడు ఏమి పరిపాలన చేయలేదా? ఆయన చేశారు, చేయలేదని నేను చెప్పట్లేదు. బట్ ఇంకా ఎక్కువ చేయొచ్చు అనేసి అనుకుంటున్నాను. సార్ కొడాలి నాని రోజాపై మీ కామెంట్స్ ఏంటి? కొడాలి నాని కొంచెం మాస్ లీడరు, మాస్ పల్స్ ఉన్న అతను. కొంచెం ఆయన మాట్లాడితే రగ్గుడు ఉంటుంది. సో అది ఫస్ట్గా నుంచి ఆయన నేచర్ అటువంటిది. ఆయన ఇఫ్ ఇన్ కేస్ ఇంతకుముందు టీడీపీలో కూడా ఉన్నారు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు, అందరికి తెలిసిన విషయమే అది. సో ఆయన వరకు, ఆయన పరిధి వరకు ఆయన మంచిగానే చేస్తున్నాడు. ఈవెన్ దో లోకల్ పీపుల్ కూడా దే ఆర్ హ్యాపీ విత్ ద కొడాలి నాని. సార్ రోజా గారి గురించి ఏం చెప్తారు? రోజా గారి గురించి పెద్దగా చెప్పేకి నాకు అంత ఐడియా లేదండి. లైక్ ఆమె ఏదో ఎమ్మెల్యే చేస్తున్నారు కానీ ఆ రూలింగ్ ఇట్లుంటుందో నాకు ఐ డోంట్ నో. మరి నారా లోకేష్ గురించి ఏం చెప్తారు సార్? చాలా డెవలప్ అయినారండి ఆయన ఇంతకు ముందు కన్నా. చాలా వరకు ఆయనని ఏదో కొంచెం డిగ్రేడ్గా మాట్లాడేవాళ్ళు సోషల్ మీడియాలో అందు. బట్ ఆఫ్టర్ దిస్ చాలా డెవలప్ అయ్యారు. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద విజనరీ లీడర్. ఉంటుందండి ఫ్యూచర్లో స్కోప్ ఉంటుంది ఆయన కూడా. నెక్స్ట్ ఎలక్షన్లో మీ ఓటు ఎవరికి సార్? మాది వచ్చేసి జగన్ రెడ్డికేనండి. ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తాడండి 100%. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు? 100% డెవలప్మెంట్ చేశాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, అక్కకు వచ్చింది, చెల్లికి వచ్చింది, పిల్లగాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ వచ్చింది, అమ్మఒడి వచ్చింది. ఈ ఇంటికి ఈ పథకం రాలేదు అని లేదు, ప్రతి ఒక్కరికి పథకం వచ్చింది. సార్ ప్రతి ఇంటికి ఇవ్వడం లేదు అంటున్నారు కదా. ఇంటికి ఇచ్చారు, ఇవ్వడం లేదన్న ఆపోజిట్ వాళ్ళు. తీసుకొని కూడా ఇవ్వలేదంటే ఇంకా అంతే, తీసుకోవడం కూడా ఇవ్వడం లేదంటే అంతే. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ కక్షపూర్తితో చేశారు అంటున్నారు, దానిపై? కక్షపూరితంగా నువ్వు అనుకుంటున్నావు, ప్రజలు అనుకుంటున్నారు. కక్షపూరితంగా ఎవరు వాళ్ళు అనుకుంటున్నారు, అది లీగల్గా చేసినామంటున్నారు. ఇప్పుడు 3,000 కోట్లు తీసుకున్నారు అంటున్నారు, అది ప్రూఫ్ ఉంది. లేదని చెప్పమనండి, దట్స్ ఇట్. సార్ కొడాలి నాని రోజాపై మీ కామెంట్స్ ఏంటి? కొడాలి నాని అప్పుడు రాజశేఖర్ చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు స్వీట్లు పంచి ఈ టపాసులు కాల్చారు, ఇప్పుడు వీళ్ళు కాల్చారు టపాసులు. దట్స్ ఇట్, అంతే. నువ్వు ఏం చేస్తే అది చేస్తారు. అది నువ్వు రాయి పైకి వేస్తే కింద పడతారు తప్ప రాయి పైన ఉండిపోదు. సార్ మా నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అంటున్నారు. పాదయాత్ర కాదండి, అది యమగోళ పాదయాత్ర. అది యువగోళం పాదయాత్ర ఆయన అనుకుంటున్నాడు, వేరే వాళ్ళు అనుకుంటారు. అది యమగోళ పాదయాత్ర. ఒక్క ముక్కలో జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చెప్తారు? 100% డెవలప్మెంట్ చేశారండి. 100% ప్రతి ఒక్కరికి రీచ్ అయింది. రోడ్లు, ఓన్లీ రోడ్లు, రాజధాని 50,000 ఎకరాల రోడ్లు డెవలప్మెంట్ చేస్తే రాజధాని డెవలప్మెంట్ కాదండి. ప్రతి ఒక్క ఊరు, నాది ఒక పల్లెటూరు, నా పల్లెటూరులో నాకు డెవలప్మెంట్ కావాలని నేను కోరుకుంటాను. నాకేం పని రాజధానితో?